మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనం నుంచి 18వ వచనం మటుకు మనం చదువుకుందాం. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు. వారు తమ ఫలము పొందియున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రికి నీకు ప్రతిఫలమిచ్చును. దేవుడి యొక్క వాక్యము ద్వారా కొద్ది నిమిషములు మనతో మాట్లాడునుగాక. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ వాక్కుల ద్వారా మీరు మాతో మాట్లాడండి. వినగలిగిన చెవులను, గ్రహించే మనసును మాకు అనుగ్రహించండి. ఈ వాక్యము మా ఆత్మీయ స్థితిని పెంపొందించేలా నీ యొక్క కృప చూపి మమ్మల్ని ముందుకు నడిపించగలరని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం మా తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క మూల వాక్య భాగమునకు అంశం వచ్చేసి ఉపవాసము ఏ విధంగా చేయాలో యేసు ప్రభుల వారే స్వయంగా చెప్పిన మాటలు ఇవి. ఈ యొక్క మాటలను మనం గమనించినట్లయితే యేసు ప్రభుల వారు తన శిష్యులతో ఆయన చెప్పుచున్న మాట ఏమని చెప్తున్నాడు అంటే, మీరు ఉపవాసము చేయనప్పుడు. చాలా చక్కటి మాట అండి. ఈరోజు ఇదే మాటను మనము యేసు ప్రభుల వారే చెప్పారు అనుకొని ఈ మాట విని మనం ఉపవాసం ఉండగలిగితే దేవునికి చాలా ఇష్టమైన ఉపవాసంగా ఉంటుంది. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? మీరు ఉపవాసం చేయనప్పుడు. ఒకవేళ ఈ దినమున మనం ఉపవాసం చేయనప్పుడు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండకూడదు, ఆయన ఒక చక్కటి మాట ఇక్కడ రాసి పెట్టి ఉన్నాడు. ఆ మాట ఏంటంటే, వేషధారుల వలె. వేషధారుల వలె మీరు ఉపవాసము చేయకూడదు. చాలా చక్కటి మాట. వేషధరణ అనేది చాలా దేవునికి అసహ్యమైనది. ఒక్క మాటలో చెప్పాలంటే, మేకతోలు కప్పుకున్న తోడేళ్ళ స్వభావం కలిగిన ఉపవాసము అనవచ్చు. ఉపవాసం ఉంటున్నాం, కానీ ప్రభు అయిన యేసు ప్రభుల వారు ఉపవాసానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడు. ఆ ఉపవాసం చేసేటప్పుడు ఆయన ఒంటరిగా ఉండి దేవునితో ఏ విధంగా సహవాసం చేయగలిగాడు. ఆయన ఉపవాసం చేసేటప్పుడు ఆయన ముఖము ప్రకాశించినట్లుగా మనం చూడగలుగుతాం. ఉపవాసం ఉన్న తదుపరి పరలోకము నుంచేలే దేవదూతలు వచ్చి ఆయన పరిచారం చేశారట. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే వేషధరణ అనేది చాలా ఘోరమైన వేషధరణ. చాలామంది ఈ వేషధరణతో ఉపవాసం ఉంటారు. అది దేవునికి ఇష్టమైనది కాదు. అందుకొరకే ఆయన ఏమంటారు, వేషధరుల వలె దుఃఖముఖులై ఉండకుడి. ఒకవేళ ఈ ఉపవాసం ఉన్నప్పుడు కూడా మన ముఖం కూడా ఎవరైనా తెలిసిన వాళ్ళు, ఇంకా ఎవరైనా ఉపవాసం ఉన్నామా అంటే మన ముఖములను వికారం చేసుకోకుండా, దుఃఖముతో ఆ ముఖం ఉండకుండా ప్రకాశమానమైన ముఖముతో, సంతోషముతో, నా దేవుని కొరకు నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను, నా శరీర కోరికలను నేను అణిచివేసుకుంటున్నాను అని నీవు నీ హృదయపూర్వకంగా
చెప్పుకోగలిగితే నీ ముఖము ప్రకాశిస్తూనే ఉంటుంది. ఎవరో చూడాలని, ఎవరో ఏదో చేయాలని మనము ఉపవాసం ఉంటే అది వ్యర్థం. అందుకొరకే ఆయన ఏమంటుండంటే, మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారం చేసుకుంటారట. ఉపవాసం ఉంటే మనకు ఎవరైనా కనిపించినప్పుడు మన ముఖములను ఏం చేస్తామట? వికారం చేసుకుంటామట. అంటే దుఃఖము కలిగినట్లు, ఏదో హీనమైన స్థితిలో ఉన్నట్టు మనము మన ముఖములను చూపుకుంటూ ఉంటాము. కాబట్టి అలాగ కాకుండా ఆయన ఏమంటున్నంటే, ఉపవాసం చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని నువ్వు ఉపవాసం ఉండకు. మనుషులకు కనబడవలనని ఉపవాసం ఉండకు. ఒకవేళ నువ్వు ఉపవాసం ఉంటే ఏం చేయాలంటే, నీ తల అంటుకొని ముఖము కడుక్కొనుము. నీ తల అంటుకొని ముఖము కడుక్కొనుము. ఇది స్వయంగా ప్రభు అయిన యేసు ప్రభుల వారే ఆయన ఈ పరిశుద్ధ గ్రంథములో లిఖించాడు. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. నువ్వు రహస్యమందు చేసే ప్రార్థనకు, నువ్వు రహస్యమందు ఉండే ఉపవాసానికి, రహస్యమందు చూచుచున్న నీ తండ్రి అయిన దేవుడు నీకు ప్రతిఫలము ఇస్తాడు అని చక్కగా ఇక్కడ రాయబడి ఉంది. ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే, ఒకవేళ ఉపవాసము అనేది దేవునితో సహవాసము. ఈ ఉపవాసం ఉన్నప్పుడు నీవు చేయవలసిన కొన్ని విషయాలను నేను ఇంకా కొంత మీకు వివరంగా చెప్తాను. ఒకసారి మనం సామెతల గ్రంథములో మనం గమనించినట్లయితే మనకు 28వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట ఉంటుంది. నేను ప్రాముఖ్యంగా ఉపవాసం ఉన్నప్పుడు చేయవలసిన పనులే చెప్తున్నాను. ఇక్కడ మనం ఉపవాసం ఉన్నప్పుడు మన తల అంటుకొని, మనము ముఖము కడుక్కొని, మన గదిలోకి వెళ్ళి మనము వాక్యము చదవక ముందు ప్రార్థన చేసుకొని వాక్యం ధ్యానించుకుంటూ ఆ దినమంతయు దేవునితో సహవాసం చేయాలి. దేవునితో సహవాసం చేసేటప్పుడు, ప్రార్థనలు చేసేటప్పుడు మనం ఏమని ప్రార్థన చేయాలి అంటే, ఒక మాట సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనములో ఒక మాట, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో నేను ఉపవాసము చేయనప్పుడు మన అతిక్రమములు ఏదైతే ఉన్నాయో వాటన్నింటినీ ప్రభు పాదాల యొద్ద పెట్టాలి. ఆయనను గోజాడాలి. నన్ను క్షమించు తండ్రి అని వేడుకోవాలి. నా ఆత్మీయ స్థితిని మెరుగుపరచు నా తండ్రి అని గోజాడాలి. ఒకవేళ అతిక్రమములు మనం దాచిపెట్టగలిగితే మనం వర్ధిల్లలేమాట. క్లియర్గా ఇక్కడ చెప్పబడ్డది, అతిక్రమములు చేయువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. వాటిని మనం ఏం చేయాలట? ఒప్పుకోవాలట. ఒప్పుకోవడమే కాదు, మన అతిక్రమములను విడిచిపెట్టాలి. ఈ ఉపవాస దినాలలో నీవు చేయవలసిన ప్రాముఖ్యమైన పని ఏంటంటే, అతిక్రమములను దాచిపెట్టకు, వాటిని యేసయ్య యొద్ద ఒప్పుకోవడమే కాదు, వాటిని విడిచిపెట్టు. అప్పుడు నీవేమైతావట? కనికరము పొందుతావట. ఈ ఉపవాస దినాలలో దేవుడు నీపై కనికరాన్ని చూపుతాడు. దేవుడు నీపై కనికరాన్ని చూపుతాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మనం చూసినట్లయితే ఇంకొక చిన్న వాక్య భాగము మనకు కనిపిస్తుంది. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని నేను చదువుతున్నాను. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల, ఏంటట? మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల. అక్కడ సామెతల గ్రంథం అతిక్రమములు దాచి పెట్టకూడదు. మరి అతిక్రమములు దాచిపెట్టకూడదు అంటే ఇక్కడ ఈ మాట ఏంది? మన పాపములను
ఒప్పుకోవాలట. మనం చేసిన పాపములను ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడు. నీవు ఎవరి యొద్ద పాపములు ఒప్పుకుంటున్నావంటే నమ్మదగిన యేసుక్రీస్తు యొద్ద నీవు పాపములను ఒప్పుకుంటున్నావు. నీ పాపములను ఒప్పుకుంటే నీవు కనికరించబడతావు. ఇంకా ఇక్కడ ఏమంటున్నానంటే ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమిస్తాడు. నీతిమంతుడు ఆయన, నమ్మదగిన వాడు. నువ్వు ఒప్పుకుంటే క్షమిస్తాడు. నీ అతిక్రమంను దాచిపెడుతూ నువ్వు వర్ధిల్లవు. నువ్వు క్షమించబడాలి. ఆ క్షమాపణ దేవుని దగ్గర నుంచి నీకు దొరకాలంటే ఈ ఉపవాసాలలో నువ్వు చక్కగా ఆత్మీయ స్థితిని పెంపొందించుకోవాలంటే యథార్థమైన ఉపవాసంతో దేవునితో సహవాసం చేస్తూ, దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉపవాసముల గురించి ఏదైతే తెలియచేశాడో, ఆత్మీయ స్థితిని పెంపొందించుకోవడానికి ఏ విధంగా జీవించమన్నాడో వాటన్నిటిని నువ్వు చేయగలిగితే తప్పకుండా నీ ఆత్మీయ స్థితి మెరుగుపడుతుంది. కాబట్టి ఇట్టి ఉపవాసము నీవు కూడా చేసి దేవునిలో ఎదగాలని నా కోరిక. నువ్వు ఉపవాసం చేసేటప్పుడు వేషధారుల వల్ల ఉండకు, మనుషులకు కనబడవలనని చేయకు. నీ అతిక్రమములను ఒప్పుకో, వాటిని విడిచిపెట్టు. నమ్మదగిన నీతిమంతుడైన యేసయ్య యొద్ద నీ పాపములను ఒప్పుకో. అప్పుడు నువ్వు కనికరాన్ని పొందగలుగుతావు. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి ఫలింపచేయను గాక. ఆమేన్.